కాళేశ్వరం నీళ్ల కోసం రైతులు పాదయాత్ర చేపట్టారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు మహాపాదయాత్ర సాగనుంది. రైతుల పక్షాన పాదయాత్రలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అనంతగిరి రిజర్వాయర్ అల్లీపూర్ కట్ట నుంచి రంగనాయక సాగర్ వరకు ఈ పాదయాత్ర సాగనుంది. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి గోదావరి జలాలతో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట పొలాలకు సాగునీరు అందించాలని రైతులు పాదయాత్ర చేపట్టారు. ఇక ఇదే అంశంపై హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చూడాల్సిన అవసరం లేదు, కప్పతల్లి ఆటాడు అవసరం లేదు. ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు. ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు వారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన 6 ఏండ్లు మీరు ఫోన్ చేసుడు, కాలువ గేట్లెత్తుడు, మీ ఊర్లలో పొలాలకు నీళ్ళొచ్చుడు. మీ చెరువులు ఎండాకాలంలో అలుగులు దుంకినాయి, మత్తళ్ళు దుంకిన చెరువులు చూసుకున్నాం. బ్రహ్మాండంగా 2 పంటలు కూడా పండించుకొని బతికినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్ళు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడుతుందేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నీళ్లు ఒడిసిపెట్టవా అంటే కిందికి ఇడిచిపెడతా ఉన్నాడు. ఈయన కిందికి ఇడిచిపెట్టే ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్లు వస్తే ఆయన ఒడిసి పట్టుకుంటుండు, మనోడు ఇడిచిపెడుతుండు, చంద్రబాబు ఏమో ఒడిసి పడుతున్నాడు. మరి అలా మన ముఖ్యమంత్రి మన నీళ్లు ఎత్తుతాడా, కిందికి ఇడిచిపెట్టాడా? ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు వత్తగా కిందికి ఇడిచిపెట్టిండు. 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే. ఎట్లున్నది రంగనాయక సాగర్? అటు చూస్తే చిన్నపోయింది, మొత్తం గుండ్లు రాళ్ళు, మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఒకప్పుడు నిండుగా ఉండే రంగనాయక సాగరు ఇవాళ చిన్నపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.